అమలు చేయాలి. హన్మకొండ హామీ, హన్మకొండ హామీ, హన్మకొండ హామీ. ఉంటే ఉంటాం, ఉంటే ఉంటే ఉంటాం. విజయము వీర స్వర్గము, విజయము విజయము. ఉంటే ఉంటా విజయము. మా పని చేయొద్దురా, మా పొట్ట కొట్టద్దురా, మా పని చేయొద్దు. నేను 2008 నుంచి డిపే పంపిణీ మన ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పటి వర్క్ చేస్తున్నాను. 22 సంవత్సరాలు కూడా ఇందులో గడిచిపోయినా కానీ మాకు ఎలాంటి రెగ్యులర్ కానీ ఏం చేయలేదు. కావున సీఎం గారు దయచేసి స్పందించి మా సమగ్ర శిక్ష కంట చూపించి మాకు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాను. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము ప్రస్తుతం సిరిసిల్ల కస్తూర్బా కేజీపీవీ స్పెషల్ ఆఫీసర్ల మంది. మేము 2013లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి మేము అతి తక్కువ వేతనాలకి పనిచేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు వేతనాలు పెంచడం జరగలేదు. మేము చాలా సంవత్సరాలుగా మా పాఠశాలల్లో విద్యార్థినులకు ఇబ్బంది జరగకుండా, విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా మేము పనిచేస్తున్నాము. శాంతియుతంగా పోరాటం చేశామే తప్పితే ఇప్పటి వరకు విద్యాలయాలలో ఎటువంటి ఇబ్బందులు విద్యార్థినులకు కలగకుండా మేము పోరాటాలు చేస్తూ వచ్చాము. కానీ మాకు కావలసినటువంటి న్యాయమైనటువంటి జీతభత్యాలు పెరగడంలో మాకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. చాలా అతి తక్కువ వేతనాలకి మేము 24 గంటలు పనిచేయడం జరుగుతుంది. నైట్ డ్యూటీలు 15 సంవత్సరానికి 15 సెలవులు మాత్రమే ఉన్నాయి. నైట్ డ్యూటీ చేసి 24 గంటలు పనిచేస్తున్నాము. అంతేకాకుండా మా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ 24 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా 6 గంటల నుంచి 6 గంటలు, డేలో 12 గంటలు పనిచేస్తున్నారు. అన్ని రకాల ఉద్యోగులు ఉన్నారు. వంట వాళ్ళు, అటెండర్లు, తర్వాత సిఆర్టీలు, కాలేజీలు ఇచ్చారు. మొదట్లో మేము జాయిన్ అయినప్పుడు 8వ తరగతి వరకే కేజీబీవీలు ఉండేవి. ఆ తర్వాత 10th వరకు అన్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇచ్చారు. కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాము అదే వేతనానికి. మరియు అదనంగా మోడల్ స్కూల్ హాస్టల్ బాధ్యతలను కూడా అప్పగించి 2500 ఇస్తాము, తప్పకుండా ఈ హాస్టల్ కూడా మీరే చూసుకోవాలని చెప్పారు. ఇన్ని బాధ్యతలను మోస్తుంటే ఏ ప్రభుత్వం కూడా దయదలిచి మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చినప్పటికీ కూడా మాపై కనీసం కనికరం లేకుండా మహిళా ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం, వెనుకబడిన పిల్లల కోసం మేము గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలలో పేద విద్యార్థులకు పనిచేస్తున్నాము. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హన్మకొండలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, మాకు రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు ఏవైనా ఫైనాన్షియల్గా పాలసీలో ఇంకా ఏమైనా మ్యాటర్స్ ఉంటే, అట్లాంటివి ఏమన్నా ఉంటే అప్పటి వరకు మాకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని దయతో సీఎం గారు మా స్ట్రైక్ని, మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి స్ట్రైక్ని గమనించి పరిశీలించి వెంటనే మా సమస్యలు పరిష్కరించి మాకు కూడా ఈ స్ట్రైక్లో పాల్గొనాలని లేదు. ఇప్పుడు కూడా మా బడి ఏమైందో, మా పిల్లలు ఏమైందో అనేటువంటి ఆవేదనలోనే ఉన్నాము. మేము ఎంత తొందరగా మా సమస్యను పరిష్కరిస్తే మేము అంత తొందరగా మా విధులకు వెళ్ళిపోతాము. అయినప్పటికీ కూడా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, మేము జీతం తీసుకోకుండా, సంతకం చేయకుండా మా టీచర్లను, వంట వాళ్ళను అందరినీ కూడా విద్యార్థులకు ఇబ్బంది కాకుండా అక్కడ బడి నడుపుతూ మేము ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నాం.